హరే కృష్ణ. మీరు గణేష్ నవరాత్రులు, దుర్గాదేవి నవరాత్రులు, శ్రీరామనవమి, శ్రీకృష్ణ జన్మాష్టమి లాంటి ఉత్సవాలను జరిపిస్తున్నారా? లేదా భవిష్యత్తులో జరిపించాలి అని అనుకుంటున్నారా? ఇలాంటి కార్యక్రమములకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మొట్టమొదటిగా నేను ఒక విషయాన్ని చెప్తాను. మనం ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమాన్ని చేసినప్పుడు మొదటగా లక్ష్యం ఏమిటో తెలుసుకుంటాం. ఆ లక్ష్యము నిలకడ అయిన తరువాత ఆ లక్ష్యాన్ని సాధించడానికి కార్యక్రమములను చేపడతాం. ఇది సహజంగా అన్ని రకాల కార్యక్రమములకు కూడా వర్తిస్తుంది. ఉదాహరణకి మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎందుకు వెళుతున్నాము అని అనుకున్న తర్వాతనే బయటికి వెళ్తాం. ఎందుకు వెళుతున్నాము అనేది లక్ష్యము. చివరికి కూరగాయల కోసం వెళ్ళిన ఇప్పుడు నేను కూరగాయలకు వెళుతున్నాను అనే లక్ష్యము నిర్ణయం చేసిన తర్వాత బయటకు వెళ్తాం. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. అయితే ఇప్పుడు మన ఆధ్యాత్మిక పండగల గురించి చర్చించినట్లయితే అదేనండి గణేష్ స్వామి, దుర్గామాత, శ్రీరామచంద్రుడి కళ్యాణము, శ్రీకృష్ణ జన్మాష్టమి లాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమములు. మరి ఇలాంటి కార్యక్రమములు చేసినప్పుడు కూడా మన లక్ష్యాన్ని ముందుగా నిర్ణయించుకోవాలి, అర్థం చేసుకోవాలి. అసలు శాస్త్ర ప్రకారం అర్థాన్ని తెలుసుకునే ముందు ఈరోజు సహజంగా ఎక్కువ శాతం ఏం జరుగుతుందో కొన్ని ఉదాహరణ పూర్వకంగా ఉంచే ప్రయత్నం చేస్తాం. ఇది కాకుండా వేరేవి ఉన్నట్లు అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. పక్క బజారు వాళ్ళు పెడుతున్నారు కాబట్టి లేదా చేస్తున్నారు కాబట్టి నేను చేయాలి అని మనం కార్యక్రమం చేస్తున్నామా? లేదా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం చేయడం వల్ల కొంతమందికి కానీ లేదా ఒక వ్యక్తికి కానీ ప్రజల నుండి మైలేజ్ పెరుగుతుందా? ఏదైనా వ్యాపార ధోరణిలో వెళ్తున్నామా? ఈ కార్యక్రమం చేయడం వలన ధనలాభం కలుగుతుంది అని ఏమైనా ప్రేరణ ఉందా? నాకు తెలిసిన వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దానికంటే నేను గొప్పగా చేయాలి అని ఏమైనా భావిస్తున్నామా? అన్ని ఊర్లలో చేస్తున్నారు, మనం చేయకపోతే ఎలా అని ఏమైనా అనుకుంటున్నామా? గొప్పగా చేశాము అని నా పేరంతా ఊరంతా కూడా మారిమోగిపోవాలి అని ఏమైనా అనిపిస్తుందా? ఇలా చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలోనే కారణాలు ఉండవచ్చు. అవునంటారా? కాదంటారా? కానీ ఇలాంటి భావాలతో చేసే వాటిని నిజమైన ఆధ్యాత్మిక కార్యక్రమములు అంటారా? డిస్కో డాన్సుల గురించి నేను మాట్లాడడం లేదు. వాటి గురించి మీకు తెలుసు. వేద పురాణ ఇతిహాసముల పట్ల అవగాహన కలిగి ఉన్నవారు ఎవరైనా వీటిని అంగీకరిస్తారా? మన ఇష్ట దైవం ఇలాంటి భావాలతో కార్యక్రమములను చేస్తే మనల్ని ఆశీర్వదిస్తారా? మనపై సంతృప్తిగా ఉంటారా? ఎందుకు చేస్తున్నాం? ఎందుకు ఇలా చేస్తున్నాం? ఎందుకు సమాజంలో నలుగురిని విచారించకుండా అనుసరిస్తున్నాం? ఎప్పుడైనా ఆలోచించే ప్రయత్నం జరుగుతుందా? సరి అయిన వ్యక్తిని కలిసే ప్రయత్నం చేసి విచారించి తెలుసుకునే ప్రయత్నం చేశారా? వీటన్నిటినీ కలిపి ఒకే ఒక్క మాటలో సాక్షాత్తుగా విష్ణు భగవానుడు శ్రీమద్భాగవతంలో సమాధానం ఇచ్చారు. పూర్తేన తపసా యజ్ఞదానైర్యోగ సమాధిన రాద్ధం నిశ్రేయసం పుంసాం మత్ప్రీతిస్తత్వ విన్మతం. స్వామి చెప్తున్నారు, యజ్ఞదాన తపస్సు యోగ సమాధి లాంటి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమముల యొక్క అంతిమ చివరి లక్ష్యం ఏమిటో తెలుసా? నేను సంతృప్తి పొందడమే, నా సంతృప్తి అర్థమే. అంటే మనం ఏదైనా కార్యక్రమము చేశాము అంటే ఆ కార్యక్రమము పట్ల విష్ణు భగవానుడు సంతృప్తి పొందాలి. ఏ వైదిక దైవానికి మనము ఆధ్యాత్మిక కార్యక్రమములను చేస్తున్నామో ఆ దైవము మన పట్ల సంతృప్తి పడే విధముగా చేస్తున్నామా లేదా అనేది ముఖ్యమైన విషయం. ఎలా మరి మన ఇష్ట దైవం మన పట్ల సంతృప్తి పడుతుంది? వైదికంగా చేయాలి మొదటగా. రెండవది, ఇంతకు ముందు చెప్పిన లాంటి స్వ అర్థ పూరితమైన సొంత ఎజెండా లేకుండా వీటినే అహైతుకి అప్రతిహత అని కూడా చెబుతారు. ఆ విధముగా కార్యక్రమములు చేసినట్లయితే చక్కనైన ఆశీర్వాదము లభిస్తుంది. కాబట్టి ఇది తెలుసుకున్న మీ అందరూ కొంతమందైనా సిన్సియర్గా మన ఇష్టదైవం సంతృప్తి కోసము సరి అయిన వైదిక జ్ఞానము కలిగిన వ్యక్తి నుండి తెలుసుకొని ఏ విధముగా చేస్తే మంచిదో తూచా తప్పకుండా హృదయంలో భక్తి భావంతో, పోటీ భావం లేకుండా, ప్రేమతో
కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యములకు అవకాశం ఇవ్వకుండా పక్కన పెట్టి కేవలం భగవత్ సంతృప్తి కొరకే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమములను చేపడదాము. అలా చేస్తే వచ్చే లాభం అనంతమైనది, వజ్రముల కన్నా విలువైనది. భగవత్ సంతృప్తి కోసం చేసే లాభం వజ్రములతో పోల్చినట్లయితే స్వీయ లాభం కోసము చేస్తే వచ్చే లాభం గాజు పెంకులతో సమానం. వజ్రాలు కావాలా, గాజు పెంకులు కావాలా, మీరే నిర్ణయించుకోండి. సదా మీ శ్రేయస్సును కోరుకుంటూ హరే కృష్ణ.